మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, దేవీ నవరాత్రుల భాగంగా 8వ రోజు చేసుకోవాల్సిన అలంకరణ, నైవేద్యాలు, ఇంకా పూజా విధానం వివరించగలరు? తప్పకుండా అమ్మ. సరస్వతీదేవి అలంకరణ, తెల్లటి వస్త్రములు, అమ్మవారికి దద్దోజనం పెట్టాలి. అయితే ఇక్కడ తెల్లటి వస్త్రములు అనేసరికి తెల్లటి వస్త్రములు కొంచెం ఏదో ఒక రకమైన అంచు ఉండాలి. వేరే కలర్తో మిక్స్ అయ్యి కలయికతోటి అచ్చంగా తెలుపు కొంత అశుభానికి పెడుతూ ఉంటారు. అచ్చంగా పూర్తి తెలుపు కాకుండా తెల్లటి చీర మీద అంచు మాత్రం ఆకుపచ్చో ఎరుపు ఏదో ఒక రంగు ఉండాలి. నలుపు కాకుండా మళ్ళీ ఏదో ఒక రంగుతో ఉండి అంచు వస్త్రాలు, అమ్మవారికి తెల్లటి వస్త్రం కట్టాలి. ఇంకా సరస్వతీదేవి చదువుల తల్లి. మనకు ఇవాళ కావాల్సింది చదువులు. మనం చిన్నప్పటి నుంచి లెక్క వేసుకుంటే చదువుకో 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 అని మనల్ని చంపారు. మన పిల్లల్ని అట్నే చేస్తున్నాం. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఏదో ఒక రకంగా చేస్తూ ఉన్నాం. అంటే చదువుని ఇచ్చేది సరస్వతీదేవి. ఒక్క చదువు ఉంటే సరిపోతుందా? జ్ఞాన సరస్వతి అని చెప్తుంది. జ్ఞానం కూడా ఉండాలి. ఆ చదువుని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించుకోవాలి తెలియాల్సిన జ్ఞానం కూడా ఉండాలి. చదువుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు నేను మా గురువు గారి దగ్గర చదువుకున్నాను. ఇక్కడ చెప్పవలసి వచ్చింది. ఇవన్నీ మా గురువు చదువుకోవటం అంటే చదువుకోవటమే కాదు, తెలుసుకోవటం కూడా చదువుకోవటమే ఒక రకంగా. మా గురువు గారి దగ్గర అనేక రకాల విషయాలు అమ్మవారి గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. ఈ జ్ఞానం నాకు ఉండాలి కదా. దాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఏది అడుగుతావో దానికి సంబంధించి జాగ్రత్తగా చెప్పి ప్రజలందరికీ ధర్మ మార్గంలో ఉంచాలి అన్న జ్ఞానం నాకు ఉండాలి కదా. అది కూడా చదివే. జ్ఞానం ఉండటం కూడా చదివే. కొంతమంది చదువుకుంటారు కానీ జ్ఞానంగా వ్యవహరించరు. జ్ఞానం లేని చదువుకున్న మూర్ఖుడు అంటాం మనం, చూసారా? అది ఉండొద్దు. అట్లా ఇచ్చేది సరస్వతీదేవి. అంటే మన చదువుతో పాటు లోక జ్ఞానము, ఎవరితో ఎట్లా మెలగాలి, ఎలా ఉండాలి ఇచ్చేది సరస్వతీదేవి. అది కూడా అమ్మవారు. అందుకే జ్ఞాన సరస్వతి అని చెప్పబడ్డది. తెల్లటి ఎందుకు అంటే మనం చదివిన చదువు, ఎదుటి వాళ్ళతో మెలిగే విధానము, ఇవన్నీ కూడా తెలుపు ప్రశాంతతకి గుర్తు. ప్రశాంతంగా ఉండాలి. నువ్వు చదివే చదువు అందుకే తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకు 4 గంటలకు లేవాలి? బ్రాహ్మీ ముహూర్తం అనేది కాసేపు పక్కకు పెడదాం. బ్రాహ్మీ ముహూర్తం అనేది పక్కకు పెడితే 4 గంటలకు ఎందుకు చదవాలి అంటే ఆ సమయం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు నువ్వు చదువుకునేటప్పుడు. అందుకని తెల్లవారుజామున చదివింది వంట పడుతుంది అంటారు. అప్పటి వరకు నువ్వు నీ మనస్సు అన్నీ నిద్రపోయి ఉన్నాయి. లేవగానే చదువుతున్నావు, అది వెంటనే ఆలకింపు చేసుకుంటాం. అందుకే లేవగానే దేవుడు మొహం చూడాలి, ఆ రోజు మొత్తం మంచి జరుగుతుంది. ఇలా ఎందుకు చెప్తారు అంటే వంట పుట్టాలి. అది మనస్సుకు కారణం తెలుపు. అది మనస్సుకు ఎక్కి బుద్ధిని ప్రేరేపింప చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని అందించాలి. అది సరస్వతీదేవి చేసే పని. అందుకనే ఆమెకు తెల్లటి వస్త్రములు కడతాము. అలానే మన జీవితం కూడా ప్రశాంతంగా సస్యశ్యామలంగా సాగాలి. వారు చదువుకు ఈ వయస్సుతో సంబంధం లేదు. 3వ సంవత్సరం అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుంచి లెక్క వేస్తే ఇంకొక క్షణంలో చనిపోయే ముసలాడి వరకు కూడా చదువుకుంటూనే ఉంటారు. లోక జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉంటారు. అది కూడా చదివే కదా, తెలుసుకోవడం కూడా. ఇలా చదువుకోవటమే కదా, దాన్ని వంట పుట్టించుకోవటం కూడా ఉండాలి. ఇవాళ చదువులన్నీ ఎట్లా ఉన్నాయి అంటే 1వ తరగతి చదివాము, 3వ తరగతికి 4వ తరగతి 5వ తరగతి అట్లా చదువులు పెంచుకుంటూ పోతే 1వ తరగతి చదువు మొత్తం మర్చిపోతాం మనం. నిన్న చదివింది ఇవాళ మర్చిపోతున్నాం. ఎవరితో ఎట్లా మెలగాలో జ్ఞానం లేదు. అందుకని సరస్వతీదేవిని ఆరాధిస్తే ఇలాంటి ఇబ్బందులు రావు. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః అని అనుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తే, ఒక్క సరస్వతీదేవిని ఆరాధిస్తే నీకు బ్రహ్మ కూడా తలరాత మారుస్తాడు. గుర్తుపెట్టుకో.
అమ్మవారు అవును, చెప్తే స్వామివారు వస్తాడు, పెళ్ళాం పిలవంగానే మొగుడు రాడు. ఆ విధంగా స్వామివారు కూడా వస్తాడు. అవును. స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుంది, అమ్మవారు ఎక్కడుంటే స్వామివారు అక్కడ ఉంటాడు. బ్రహ్మదేవుడి తలరాత ఆయనగా రాసేది. ఈమె అనుగ్రహం ఉంటే మన తలరాత కూడా మారిపోతుంది. అలాగే గురుగారు. కాబట్టి బ్రహ్మదేవుడి తలరాత కూడా మార్చేంత శక్తి సరస్వతీదేవికి ఉంది. కాబట్టి ఆ విధంగా అమ్మవారిని ఆరాధిస్తూ మన తలరాత మార్చుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సుఖంగా ఉందాం. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ప్రతి రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఆమె. ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే, పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదువు సాక్షాత్ అమ్మవారి నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడదాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళు అయితే ఆనందిస్తారో, ఎన్నాళ్ళు అయితే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంటో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతున్నా అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కకు పడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన్యవాదాలు. మంచిది.